2 సంవత్సరాల పాలన వైకల్య సభ, ఎర్ర బుక్కు పేరుతో వెర్రి చేష్టలు తప్ప చేసింది ఏమీ లేదు. మోసింది తప్ప చేసింది ఏమీ లేదు. నరకుడి వారసులైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడు వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చేసింది మోసమే. 2 ఏళ్లు చూపింది జగన్ పట్ల ద్వేషమే. ఆయన కుమారుడు లోకేషు కాదు, పాపేషు, లోఫేషు, ఎర్రబుక్కు ఎర్రేషు. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నతిని హీనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు పుత్రమా, లోకేషు రత్నమా, నీ పేరే పప్పు అని దాదాపు 2 దశాబ్దాలు నడిచింది. పప్పు ఎవరు అనంటే గూగుల్ని కొడితే మీ బొమ్మ కనపడేది. పార్టీ తెలుగుదేశం అంటే హంతకుల పార్టీ, ఆనాడు గద్దరన్నాడు అన్నట్లుగా నారాసుర పార్టీ, రంగాను బహిరంగంగా చంపినటువంటి పార్టీ. ఈరోజు జరిగినది ఒక మాయాసభ, మయసభ అని జనం వేణోళ్ల చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆమె యాంకర్ ఎవరో గాని మారీచ సుబాహుల్ని పిలవాలనుకొని వాళ్ళిద్దరినీ మారీచ సుబాహులు అని మనస్సులో అనుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారిని రామలక్ష్మణులు అని సంబోధించిందయ్యా ఆ సభలో. రామలక్ష్మణ్, నువ్వు 143 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీని కూడా నెరవేర్చలా. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఒక్కటి కూడా నెరవేర్చలా. ఆడవాళ్లకు 1500 రూపాయలు రాలా, నిరుద్యోగులకు 3000 రూపాయలు రాలా, రైతులకు 20,000 రూపాయలు రాలా, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నావు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నావు. ఇప్పటి వరకు 1 లక్ష ఉద్యోగాలు రాలా. నువ్వు చెప్పినటువంటి ఆ 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలకు పరిమితమే గాని ఎక్కడ ఆచరణలోకి అందుబాటులోకి రాలా. జగన్ గారంతా కూడా అప్పులే చేసినాడని మాట్లాడినావు. ఈ 2 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మరొక 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు సహాయం చేస్తే, అంతకంటే ఎక్కువగా చేస్తాను, జగనేంది చేసేది, అవన్నీ కూడా కొనసాగిస్తాను, అవి కాకుండా ఈ సూపర్ 6 చేస్తాను, 143 హామీలు నెరవేరుస్తాను అని చెప్పినటువంటి నీవు జగన్ గారు ఇచ్చినటువంటి ఆ హామీలు, చేసినటువంటి ఆ పథకాలు పూర్తిగా మంట కలిపేసినావు. విద్యా జీవనాన్ని సర్వనాశనం చేసినావు. తల్లికి వందనం అనేటువంటి దాన్ని తల్లికి పూర్తిగా ఏమాత్రము కూడా ఇవ్వకుండా పచ్చి దగా చేసినావు. పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, అంతకంటే గొప్పగా 60,000 కోట్ల రూపాయలతో ఆధునీకరించి అత్యాధునికమైనటువంటి విద్యను జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తే, ఈ రోజున వాటినన్నింటినీ కూడా తొంగలో తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. దాని మీద ఈ లడ్డూ విషయంలో నీవు నియమించినటువంటి సిట్ నివేదికే మా తప్పు ఏదీ లేదు అని స్పష్టంగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు నీకు మొటిక్కాయలు వేసి మరి వాళ్లు నియమించినటువంటి సిట్ సిబిఐ ఎంక్వైరీలో మా పాత్ర ఏమీ లేదని తేల్చినా కూడా నువ్వు ఇంకా లడ్డూను అపవిత్రం చేశారనే చెబుతున్నావు. నీవు అంగనాంగనలతో తిరుగుళ్ళు ఆడేటువంటి స్త్రీలోనుడైనటువంటి బిఆర్ నాయుడు లాంటి నీచుణ్ణి
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆ తిరుమల పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినటువంటి ఘనత మీది. ఈ రోజున బిఆర్ నాయుడు అనేవాడు నక్కి నక్కి గుంట నక్కలాగా ఒక పాలక మండలి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎందుకు నీకు ఈ రోజు నీ సభలో లేడు చంద్రబాబు నాయుడు? ఆ పాలక మండలి అధ్యక్షుడు ఎందుకు లేడు? మొన్న జరిగినటువంటి మహానాడులో ఎందుకు రాలా? అదే పోయిన సంవత్సరం జరిగినటువంటి మహానాడులో ఎందుకున్నాడు? నేను వస్తే ఏమవుతుందో అన్నటువంటి భయంతో నక్కి నక్కి నంగనాచి వ్యవహారాలన్నీ కూడా ఆడుతున్నటువంటి బిఆర్ నాయుడుని అధ్యక్షుణ్ణి చేసినటువంటి ఘనత నీది. తిరుమలను అపవిత్రం చేసింది మేమా? 3 రోజుల క్రితం తప్ప తాగి రౌడీలు గూండాల్లాగా కొండ మీద తన్నుకు చచ్చినారు అన్నటువంటి విషయం మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు? పాదరక్షలతో తిరుమలలోకి వెళ్లినటువంటి ఘన చరిత్ర నీ పాలనలో కాదా చంద్రబాబు నాయుడు? కొండ మీద మందు బాటిళ్లు బెల్ట్ షాపులు దొరికినాయి అన్నటువంటి సంగతి నీ హయాంలో కాదా చంద్రబాబు నాయుడు? ఎక్కడ చూసినా కూడా చివరకు పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లు వైసీపీ కార్యకర్త పెట్టినాడు అని దొంగ కేసు బనాయించినటువంటి చరిత్ర మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన్నుకు తెచ్చినటువంటి గంజాయి తాగినటువంటి వాళ్లు అక్కడ దొరికినటువంటి మాట వాస్తవం కాదా తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గంజాయి అమ్మేవాళ్లు, ఎర్రచందనం అమ్మేటువంటి వాళ్లు, ఆ స్మగ్లర్లు, ఆ ఆకు రౌడీలు, ఆ వీధి రౌడీలను తిరుపతిలో పెంచి పోషిస్తున్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో పెంచి పోషిస్తున్నటువంటి చరిత్ర ఈ రోజున సభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజున తిరుపతి అంతా కూడా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతున్న దానికి కారణభూతుడు చంద్రబాబు నాయుడే.